హలో! ఈరోజు మనం పాలకూర రైస్ చేయబోతున్నాం. అది కూడా ప్రెషర్ కుక్కర్లో అన్నమాట. సరే, ఎలా చేయాలో ప్రాసెస్ చూసేయండి మరి. ఫస్ట్ అయితే పాలకూరని కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న పాలకూరని వాటర్లో వేసుకోండి. దీన్ని 1 పాట్ మీల్ అని ఎందుకు అన్నానంటే ఓన్లీ ప్రెషర్ కుక్కర్లోనే అయిపోతుంది. అలానే చాలా తక్కువ టైం పడుతుంది. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, బ్యాచిలర్స్కి చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో. పాలకూర కటింగ్ అయిపోయిన తర్వాత అదే చేత్తో ఒక 3-4 ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోండి. మరి కటింగ్ అయిందిగా. ఇప్పుడు పాలక్ రైస్ కోసం ఏమేమి కావాలో అన్నీ ఒక దగ్గర పెట్టుకుందాం. వెతుక్కోవడం ఎందుకు చెప్పండి. సరే, ఏమేమి యూజ్ చేస్తున్నానో చూడండి. అన్నీ ఇంట్లో ఉండేవేలండి. చూసారుగా, ఇవి ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి, ఇంకా 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇందులోనే మనం బిర్యానీ మసాలా వేసుకుందాం. ఈ బిర్యానీ మసాలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసుకుందాం. ఈ రెండింటికి ఫ్రెండ్షిప్ సెట్ చేసేయండి. మరి అదేనండి, ఆనియన్స్ పచ్చిమిర్చిని ఈ బిర్యానీ మసాలాతో కలిపేసేయండి. ఈసారి పాలకూర తెచ్చుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే నచ్చుతుంది. ఇలా బాగా కలిపేసుకొని ఏం చేయొద్దు, అలా మగ్గనివ్వండి. ఏం చేయొద్దు నన్నని కలుపుకుండా ఉంచకండి. మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోండి. లేకపోతే ఇప్పటి వరకు చేసిందంతా గోవింద. మీతో మాటల్లో పడి నేను మర్చిపోయేలా ఉన్నా. చూసారా, నా ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి వేసుకోండి, చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు కొంచెం అడుగంటుతుంది. కొంచెం సిమ్లో పెట్టుకొని మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. చెప్తే నమ్ముతారో లేదో కానీ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్కి కడుపు నిండిపోతుందబ్బా. సరే, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు ఇంతకుముందు చెప్పినట్లు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. నాకైతే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను ఇందులో పాలకూర వేసుకుంటున్నాను. ఏమున్నాయి శ్రీమతి గారు, ఏం వండుతున్నారు? పాలకూర రైస్ చేస్తున్నా. అబ్బా, స్మెల్ బయట వరకు వస్తుంది. ఇంకెంత టైం పట్టిద్దో? ఒక్క 15 మినిట్స్ అంతే. చూసారా మా వారు ఏమంటున్నారో. సరే, ప్రాసెస్ చూద్దామా. పాలకూరని మనం వాటర్లో వేసుకున్నాం కదా, ఆ వాటర్లో కడుగుతూ వాటర్ ఏం రాకుండా పాలకూర మాత్రమే తీసుకొని ఇందులో వేసుకోండి. పాలకూర అంతా వేసుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఆ ఫ్రెండ్స్ లిస్ట్లో పాలకూరను కూడా యాడ్ చేయండి. హలో, ఏం ఆలోచిస్తున్నారు? ఈ ఫ్రెండ్స్ లిస్ట్ ఏంటి, ఏం మాట్లాడుతుంది అనుకుంటున్నారా? అప్పుడే మర్చిపోయారా? ఉన్నారు కదండి మన బిర్యానీ మసాలా, ఇంకా ఆనియన్స్. వాటితో పాటు ఈ పాలకూరను కూడా కలిపేయండి. మరి వీళ్ళందరినీ ఇలా బాగా కలిపేసి మూత పెట్టేసేయండి. ఒక్క 10 మినిట్స్ అలా వదిలేసి ఇప్పుడు ఒకసారి మూత తీసి చెక్ చేసామంటే చూసారా, పాలకూర అంతా ఎలా మగ్గిపోయిందో. ఇలా మెత్తగా మగ్గిన తర్వాత దీంట్లో కారం 1 స్పూన్ వేసుకోండి. నేనైతే అప్పుడు హడావుడిలో మర్చిపోయానండి, తర్వాత వేసుకున్నాను. మీరు ఇప్పుడే వేసేసుకోండి. కారం వేసి కలుపుకున్న తర్వాత ముందుగానే కడిగి పెట్టుకున్న రైస్ వేసుకోండి. ఏదో అలా చేసేస్తున్నాను కానీ ఒక సైడ్ పాపను చూసుకుంటూ ఇంకో సైడ్ వంట చేస్తూ మళ్ళీ ఇందులోనే ఆ వీడియో రికార్డ్ అవుతుందో లేదో అని అదొక టెన్షన్. ఒక్కోసారి అయితే హడావుడిలో రికార్డ్ చేయడం కూడా మర్చిపోతున్నానండి. ఇంకా మధ్యలో నా చింతలు ఏడ్చిందంటే ఇంకా అంతే సంగతులు. ఇంటర్వెల్ ఇంకా చెప్పాలంటే మధ్యలో అది ఏడ్చిందనుకోండి, ఇంకా చేసే ఇంట్రెస్ట్ పోతుంది. ఇప్పుడు వరకు చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. ఇలా అంతా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉంచండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి దీంట్లో ఎసరు కోసం వాటర్ పోసుకుందాము. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. నేనైతే 1.5 గ్లాస్ రైస్ పోసుకున్నాను, దానికోసం 3 గ్లాసుల వాటర్ పోసాను.
పాలకూర కూడా మీరు రైస్ క్వాంటిటీని బట్టి తీసుకోండి. 1.5 గ్లాస్కి నేను 1 కట్టు పాలకూరని తీసుకున్నాను. ఇలా ఎసరు పోసుకున్న తర్వాత సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకోండి. ఒక 3 విజిల్స్ రానిచ్చారంటే మన పాలకూర రైస్ రెడీ అయిపోతుంది. ఎలాగో 3 విజిల్స్ వచ్చే వరకు ఖాళీయే కదండి. అలా ఒక లైక్ ఇచ్చి, ఇలా ఒక కామెంట్ చేసి, ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదండి నా కోసం. అవును, ఇంతకీ ప్రాసెస్ ఎలా అనిపించింది? చాలా ఈజీ కదా. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. చూసారా, 3 విజిల్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దామా? అబ్బా, ఇల్లంతా గుమగుమలతో నిండిపోయిందండి. చూడండి, వాటర్ క్వాంటిటీ కూడా కరెక్ట్గా సరిపోయింది. రైస్ అయితే పొడి పొడిలాడుతూ మంచి బిర్యానీ ఫ్లేవర్స్తో చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. నా వీడియోస్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సరే, మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్.